సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో సహకార సే సముద్రి దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లావాదేవీలతో ఖచ్చితత్వం, పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతిక ప్రమేయాలతో పాటు బహుళార్థ సాధక కార్యకలాపాలను ప్రోత్సహించడం పడుతుంది. గ్రామీణ పరపతి సహకార సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగం 3 అంచెల వ్యవస్థగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ 18 శాఖలు కలిగి, జిల్లా స్థాయిలో 13 జిల్లా సహకార బ్యాంకులు, 436 శాఖలు, జిల్లా ప్రధాన కార్యస్థానాలు, చిన్న పట్టణాలు, పాక్షిక పట్టణ ప్రాంతంలో ఉన్నవి, గ్రామీణ స్థాయిలో 2042 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. 67.75 లక్షల సభ్యులతో పనిచేస్తున్నాయి. ఆప్కాబ్ 2024-25 సంవత్సరంలో 4,404.71 కోట్లు SEO రుణాలు, 559.58 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ పరపతిని అందించింది. కౌలు రైతులు రాష్ట్రంలో కౌలు రైతులు వ్యవసాయ ఉత్పాదకులు అవసరమైనటువంటి సహాయం అందించేవారు, కానీ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. భూమిపై యాజమాన్యం లేకపోవడం, అధికారిక ఆర్థిక సంస్థలు అనుషంగిక భద్రత లేని కారణంగా వారి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు అవసరమైన సకాలంలో రుణాన్ని పెంపొందించేందుకు కౌలు రైతు విధానాన్ని ప్రారంభించింది. 2024-25 సంవత్సరంలో 18,624 మంది కౌలు రైతులకు SAA రుణం కింద 163.69 లక్షలు అందించడం జరిగింది. కంప్యూటరైజేషన్ ద్వారా PACSలకు బలోపేతం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2037 ప్రాథమిక సహకార పరపతి సంఘాల యొక్క సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనం సమర్థవంతంగా పెంపొందడం ద్వారా వాటి సభ్యులకు ఆర్థిక సేవలను అందించడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదికన పథకం PACS డిజిటలైజేషన్ అనే వినియోగించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ కాల వ్యవధి 5 సంవత్సరాలు, కానీ 2022-23 నుంచి 26-27 వరకు ఈ పథకం కింద 81.54 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయబడుతుంది. ఈ పథకం వలన PACSలోని రైతుల సభ్యులు మెరుగైన ఆర్థిక సమ్మిళత్వాన్ని కలిగి ఉంటారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యొక్క ఈరోజు B@NCS 2024తో PACS సాఫ్ట్వేర్ సమన్వయం చేయడం వల్ల అదనపు స్థాపన ఖర్చు లేకుండా 6,000 ప్లస్ బ్యాంకింగ్ టచ్ పాయింట్లు సృష్టించబడతాయి. LGD వెబ్ ల్యాండింగ్, పౌర సరఫరాల సేకరణ, రిజిస్ట్రేషన్ పోర్టల్తో ఏకీకరణ వల్ల PACS కార్యకలాపాలు ఖచ్చితంగా మరియు పారదర్శకంగా ప్రామాణికతను తీసుకురావడమైంది. EKYC ఆధార సమన్వయంతో నకిలీ రుణాలకి చెక్కుపెట్టబడుతుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా PACSలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం నాబార్డ్ నుంచి 90% పునరార్థిక సహాయంతో కూడిన రాష్ట్ర అభివృద్ధి పథకం, రాష్ట్ర ప్రభుత్వం PACSలకు మద్దతుగా 10% రుణాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. ప్రతిపాదించినటువంటి 1,167 గోదాముల్లో 689 గోదాములు పూర్తయ్యాయి. ఆహార భద్రతను కట్టుదిట్టం చేయడానికి గాను 3.8 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిల్వ సామర్థ్యాన్ని కల్పించడమైంది. NCML, NERL మొదలైన అనుషంగిక సేవా ప్రదాతలు ఈ గోడములలో బహుళ ప్రయోజన సౌకర్యం కేంద్రంగా ఉపయోగించుకొనుటకు చొరవ తీసుకోబడుతుంది. AP సివిల్ సప్లై కార్పొరేషన్, మార్క్ఫెడ్, FCI ప్రత్యేక MOలకు ప్రవేశించి గోడములను ఉపయోగించుకునేలాగా ప్రతిపాదించడమైంది. ఇతర కార్యకలాపాలు విస్తారమైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి PACSలను వాటి సుస్థిరతను పెంపొందడానికి ఈ పరిపాలనా సేవల కోసం సాధారణ సేవా కేంద్రాలుగా, నోడల్ కేంద్రాలుగా వినియోగించబడుతుంది. PACSలు నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్,
డీలర్షిప్ల యొక్క వ్యాపార నమూనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించింది. 26 పిఎస్సిఎస్లో పెట్రోల్ బంకులు పనిచేయడం ప్రారంభించాయి. పెట్రోలు మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ 64 ఎన్ఓసీలను జారీ చేసింది. చౌక ధరలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకురావడం కోసం పిఎస్సిఎస్ని జన్ ఔషధి కేంద్రాలుగా మార్చాం. కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ శాఖ జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి పిఎస్సిఎస్లకి అర్హత ఇచ్చింది. ఈ చొరవ వలన పిఎస్సిఎస్లకు ఆదాయం పెరుగుతుంది మరియు గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 73 పిఎస్సిఎస్ల్లో 8 డిసిఎంఎస్ల్లో జన ఔషధి కేంద్రాలుగా అమ్మకాలు ప్రారంభించాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోల్సేల్ పంపిణీ కేంద్రాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అయింది. ప్రస్తుతం ఈ అభ్యర్థన కేంద్ర ప్రభుత్వం మరియు ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ కార్యక్రమం భారత ప్రభుత్వ సహకారంతో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ కేంద్రాన్ని ప్రారంభించింది. భారతదేశంలో మొత్తం ఆహార లాభం ఉత్పత్తి 311 ఎంఎంటీ, మొత్తం నిల్వ సామర్థ్యం 145 ఎంఎంటీ మాత్రమే. అందువల్ల 166 ఎంఎంటీ నిల్వ సామర్థ్యం కొరత ఉంది. పిఎస్సిఎస్ స్థాయిలో ధాన్యం నిల్వ వికేంద్రించడం వలన పంట కోత ద్వారా తర్వాత నష్టాలు తగ్గుతాయి మరియు ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధాన్యం సేకరణకు సహాయపడుతుంది. అందుకే నాప్కాన్ ద్వారా పిఎస్ ద్వారా సేవా సహకారాన్ని అందించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టులు మునుపటి తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరులో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో 11వ దశ కింద సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు అనేది ఒక పథకం ఉండేది. ఈ ప్రాజెక్టు కింద నూతన గోడాములు, కార్యాలయ భవనాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ భవనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వినియోగించుకుంటున్నాయి. ఐటీ ప్రమేయాల ద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయడం అనే కేంద్ర ప్రాతిపదిక పథకం కింద సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కంపీకరించడానికి ఒక కొత్త పథకం మొత్తం 4.33 కోట్లతో హార్డ్వేర్ వ్యయము మరియు సాఫ్ట్వేర్ నిర్వహణ వ్యయము 60-40% నిష్పత్తిలో హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను రాష్ట్ర ప్రధాన కార్యాలయం, జిల్లా డివిజనల్ సహకార అధికారుల కార్యాలయాలను అందించబడుతుంది. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 1.75 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. డిజిటలైజేషన్ ద్వారా ప్రాజెక్టు యొక్క విజయం ఆన్లైన్ సిస్టంలో నమోదు చేయబడిన డేటా యొక్క ఖచ్చితత్వం మరియు సమగ్రతలో మిషన్ మోడ్లో ఈకేవైస్ డ్రైవ్లో ప్రారంభించాలని నాబార్డు వారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థించింది. ఈ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘములు రూల్స్ 1964లో నిబంధన 5కి సవరణ ద్వారా చెల్లించి ఏదైనా సభ్యత్వం యొక్క హక్కును వినియోగించుకోవడానికి షరతుగా చేయవలసినటువంటిది లేదా పొందవలసిన వడ్డీ మరియు ఆధార్ వంటి పత్రాలని మీ కస్టమ్స్ వివరాలు కూడా తెలుసుకోండి. సహకార సంఘాలు ఈకేవైసీ విధిగా చేపట్టింది. దీనికి గాను 2024-25 సంవత్సరానికి 308.26 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయ ఇంజనీరింగ్, సాంకేతిక, సామాజిక శాస్త్ర విభాగంలో విద్యా పరిశోధన విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తుంది. 2023-24 సంవత్సరంలో ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ సిస్టమ్ మిల్లెట్స్ వారికి బెస్ట్ పర్ఫార్మింగ్ కింద ఈరోజు అవార్డులు కూడా వచ్చాయి. ఐసీఆర్ వారికి 23-24 సంవత్సరానికి గాను బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నూతనంగా అధిక దిగుబడులు వచ్చినటువంటి 9 రకాలను విడుదల చేశారు. 2024-25 సంవత్సరంలో 10 ప్రధానమైన పంటల్లో డ్రోన్ ద్వారా వ్యవసాయ రసాయనాలను పిచికారీకి స్థిరమైన కార్యాచరణ విధానాలను అభివృద్ధి చేయడంలో
విశ్వవిద్యాలయం